అందరికీ నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కమ్ సెర్డారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కమ్ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనము పార్ట్ 14 చదువుకోపోతున్నాం ఫ్రెండ్స్. చాప్టర్ 4 సృజనాత్మక అంటే కాలం స్థలాల విస్తరణ, అలాగే ఆ కాలాన్ని స్థలాలన్నీ శక్తితో నింపగలిగే సామర్థ్యం. ఉదాహరణకు మనం నిమిషాలు, గంటలు, సంవత్సరాలు అనే పరిభాషలో ఆలోచిస్తాం. సృజనాత్మక వ్యక్తి యుగాలు, కాంతి, సంవత్సరాలు అనే పరిభాషలో, సౌరమండలాలు, నక్షత్ర మండలాలు, ప్రళయాలు, మన్వంతరాలు అనే పరిభాషలో ఆలోచిస్తాడు. మీ కాలానికి స్థలానికి చెందిన పరిధిని మీరు విస్తరించుకోగానే మీ సృజనాత్మక ఇంకా గొప్ప విలువను సంతరించుకొని కేవలం ఆ సమయంలో మాత్రమే కాకుండా అనంతకాలం వ్యక్తమవుతుంది. భవిష్యత్తు అంటే కాలం స్థలాల విస్తరణే. మీరు కాలాన్ని స్థలాన్ని విస్తరించుకుంటున్న కొద్దీ మీ ఆత్మకు మరింత దగ్గరవుతారు. కాలానికి స్థలానికి అతీతమైన ఆత్మ నుంచే సమస్త సౌందర్యం ప్రసరిస్తుంది. అన్నింటిలోనూ ఉన్న ఆత్మ విశ్వాత్మ వైపు పురోగమిస్తూ ఉంటుంది. అన్నింటిలోనూ ఉన్న ఆత్మ విశ్వాత్మ వైపు పురోగమిస్తూ ఉంటుంది. ఈ మూర్తిమత్వం సాకారమై అనాత్మగా మారి ఆ తర్వాత తన నిజస్థితి అయిన ఉనికికి మళ్ళీ మారిపోతుంది. ఈ ప్రక్రియ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఉన్నతమైన ఆత్మ పురోగమించి తన ఆత్మగా మారుతున్నప్పుడు మనం మన స్వీయ మూర్తిమత్వాలుగా అవుతాము. ఆ మహా ఆత్మ తన ఆత్మగా మారడానికి పురోగమిస్తున్నప్పుడు దాని కిరణాలు లేదా దివ్యాగ్ని కణాలు లేదా వ్యక్తిగత ఆత్మలు ఆ మహా ఆత్మ వైపు పురోగమిస్తాయి. మొదట అవి తమ అసలైన ఆత్మను తెలుసుకుంటాయి. తరువాత మానవాళి ఆత్మను తెలుసుకుంటాయి. ఆ తర్వాత భూగ్రహపు ఆత్మను, ఆ పైన సౌరమండలం, నక్షత్రమండల ఆత్మను, అతీతానికి చెందిన ఆత్మను తెలుసుకుంటాయి. సృజనాత్మకత అంటే ఉన్నతమైన ఆత్మను చేరే మార్గం వైపు పురోగమించే సామర్థ్యం. అలాగే విస్తరిస్తున్న మీ ఆత్మ మీకు వెల్లడిస్తున్న విషయాలను ప్రతి స్థాయిలోనూ సాకారం చేసే సామర్థ్యం. ఈ విధంగా యోగ దీక్ష అనేది మీరు మరింత ఉన్నత స్థాయి ఆత్మలోకి క్రమంగా ప్రవేశించే ప్రక్రియ. ప్రతి దశలోనూ ఇంకా ఉన్నతమైన నిగూఢ రహస్యాలు మీకు బహిర్గతమవుతూ ఉంటాయి. అలాగే మీరు కూడా ఈ సౌందర్యాన్ని మీ సృజనాత్మక కృషిలో వ్యక్తం చేస్తారు. మీ నియంత్రణ లేదా జరిగే అన్ని రకాల పనులు, భావోద్వేగపరమైన ప్రతిచర్యలు, ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించడం ద్వారా మీపై మీరు ఆధిపత్యాన్ని సాధించగలుగుతారు. మీరు నియంత్రణ కోల్పోయినప్పుడల్లా మీ అసలైన ఆత్మకు మీరు ఇంకా దగ్గరవుతారు. మన ఆత్మ విశ్వాత్మకు విస్తరణ.
మనం దివ్య ప్రణాళిక మూల నమూనాలకు అనుగుణంగా సృష్టించుకోకపోతే కనుక మనం ఆయనలోని భ్రమలుగానే ఉంటాము. భగవంతుడి ప్రతిరూపం అయినందువలన మానవుడికి మౌలికంగా ఎలాంటి పరిమితులు లేవు. మన సృజనాత్మకత అనేది దివ్య ప్రణాళికతో, దివ్య లక్ష్యంతో, దివ్య సంకల్పంతో సహకరించడానికి, అలాగే మనం జీవిస్తున్న స్థాయిలో మన స్వంత విధానాలు, సాధనాల ద్వారా వాటిని సాకారం చేయడానికే చేసే కృషి. ఈ విధంగా మనం భగవంతుడి కర్మ సహచరులము అవుతాము. ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు 4th చాప్టరు కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th చాప్టరు అన్నింటినీ గమనించడం. ఆ చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాధవి.